హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో హర్షిత కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అమీర్పేటలోని మహంకాళి ఆలయం దగ్గర హర్షితను గుర్తించారు పోలీసులు. వెంటనే నల్లకుంట పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత తల్లికి అప్పగించారు. కిడ్నాప్ చేసిన మహిళ పాప చెవికి ఉన్న బంగారు దిద్దులు తీసుకుని హర్షితను వదిలి వెళ్లిందని గుర్తించారు. ఈ ఉదయం అడిగ్మెట్లో 5 ఏళ్ల చిన్నారి హర్షిత కిడ్నాప్ అయింది. గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న హర్షిత స్కూల్ బయట ఆడుకుంటూ ఉండగా చాక్లెట్ ఇస్తానంటూ ఓ మహిళ అక్కడి నుంచి తీసుకెళ్లింది. పాప స్కూల్ నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి దివ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే పాప ఆచూకీ లభ్యం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఆ పాపని కిడ్నాప్ చేసిన మహిళ ఎవరు, ఏంటి, ఆ సీసీ ఫుటేజ్ లో వివరాలన్నీ సేకరించారా? సునంద, ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో అడిగ్మెట్ లోని గవర్నమెంట్ స్కూల్ దగ్గర జరిగిన ఈ ఉదంతంలో ఈ హర్షితను పోలీసులు అంబర్పేటలోని ఒక టెంపుల్ వద్ద గుర్తించారు. అయితే ఈ పాప అంబర్పేటలోని ఒక టెంపుల్ దగ్గర ఏడ్చుకుంటుండడంతో ఆ స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం అందించారు. అయితే ఉదయం 11 గంటల నుంచి పాప ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులు అప్పటి అడిగ్మెట్, నల్లకుంట, హుషీరాబాద్ పరిసర ప్రాంతంలో గాలింపు స్టార్ట్ చేశారు. అయితే ఈ పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తో అంబర్పేట్ లోని ఒక టెంపుల్ దగ్గరికి వెళ్లి ఈ పాపను అదుపులో పోలీసులు ఆ పాపకు ఉన్న చెవిదిద్దులు 2 తీసుకుని ఆ మహిళ వదిలేసినట్టు గుర్తించారు. అయితే ఆ ఉదయం గ్రీన్ కలర్ చూడీదార్ లో మహిళ వచ్చి స్కూల్ దగ్గర నుంచి చాక్లెట్ చూసి ఆ పాపను తీసుకెళ్ళినట్టు గుర్తించిన పోలీసులు ఉదయం ఇవి గంటల క్రితం పాపను గుర్తించి ఈ కేసు పట్ల సరౌండింగ్స్ లోని అంబర్పేట టెంపుల్ సరౌండింగ్స్ లోని సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అయితే ఉదయం అడిగ్మెట్ పరిసర ప్రాంతాలతో పాటు ఈ అంబర్పేట టెంపుల్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు మ్యాచ్ చూస్తూ ఎక్కడైతే పాపను కిడ్నాప్ చేసిన మహిళ, గ్రీన్ చుడీదార్ వేసిన మహిళ సేమ్ ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా వదిలేసిన మహిళ ఒకటేనా అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ సీసీ ఫుటేజ్ అంబర్పేట టెంపుల్ దగ్గర సీసీ ఫుటేజ్ తీసుకున్న పోలీసులు పూర్తిగా అనాలిసిస్ చేస్తూ ఆ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, దీంతో పాటు ఇంకెక్కడైనా పాపను కిడ్నాప్ చేసిందనే కోణంలో ఆరాధిస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు, ఈ రోజు 15th ఆగస్టు కావడంతో చిన్నపిల్లలంతా వివిధ వేషాలతో డ్రెస్ చేసుకుని ఆభరణాలు కూడా అలంకరించి వస్తారనే ఆశతో ఈ ఒక దోపిడీ దొంగల ముఠ ప్రత్యేకంగా చిన్నారులను టార్గెట్ చేసి ఈ దొంగతనాలు పాల్పడినట్టు అంచనా వేస్తున్నారు పోలీసులు. అయితే ఈ రోజు ఆ స్కూల్ నుంచి తీసుకొచ్చిన పాపను చెవికి ఉన్న 1 గ్రాము చెవితులు 2 తీసుకొని అక్కడ టెంపుల్ దగ్గర వదిలేసి పారిపోయినట్టు తెలుస్తున్నదా? రైట్. అయితే టెంపుల్ దగ్గర ఎవరు గుర్తించారు పాపని? అంటే టెంపుల్ దగ్గర ఏడ్చుకుంటూ నిల్చున్న ఈ పాపను గుర్తించిన స్థానికులు వెంటనే ఆ పాపను అడిగి వివరాలు తెలుసుకుని వాళ్ళ పేరెంట్స్ సమాచారం ఇద్దాం. బట్ ఆ పాప వాళ్ళ పేరెంట్స్ పేరు కానీ ఏరియా పేరు కానీ చెప్పే పరిస్థితిలో లేదు. అయితే దీనికి ఇది అబ్జర్వ్ చేసిన స్థానికులు 100కి కాల్ చేసి ఇక్కడ పాప మిస్ అయి ఉందని చెప్పారు. చెప్పడంతో పోలీసు అలర్ట్ అయ్యి ఇమ్మీడియట్లీ ఆ స్పాట్ చేరుకుని పాపని పికప్ చేసుకుని ఆ బిజీ అనే పాప తల్లి బిజీ అని పిలిపించి ఐడెంటిఫై చేశారు. అయితే బిజీ చెప్పిన ఆధారాలతో పాటు చుడీదార్ ఉన్న మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, దీంతో పాటు ఎక్కడైనా కేసెస్ తో ఉన్నారా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో హర్షిత కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అమీర్పేటలోని మహంకాళి ఆలయం దగ్గర హర్షితను గుర్తించారు పోలీసులు. వెంటనే నల్లకుంట పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత తల్లికి అప్పగించారు. కిడ్నాప్ చేసిన మహిళ పాప చెవికి ఉన్న బంగారు దిద్దులు తీసుకుని హర్షితను వదిలి వెళ్లిందని గుర్తించారు. ఈ ఉదయం అడిగ్మెట్లో 5 ఏళ్ల చిన్నారి హర్షిత కిడ్నాప్ అయింది. గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న హర్షిత స్కూల్ బయట ఆడుకుంటూ ఉండగా చాక్లెట్ ఇస్తానంటూ ఓ మహిళ అక్కడి నుంచి హర్షితను తీసుకెళ్లింది. పాప స్కూల్ నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి దివ్య పోలీసులకు కంప్లైంట్ చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే పాప ఆచూకీ లభ్యం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.